స్టోరీ టైం తెలుగు. అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోతున్న కథ కొత్త కాపురం 10వ భాగం. చూడమ్మా దీప్తి, అర్థం లేని ఆవేశంతో నిర్ణయాలు తీసుకొని జీవితాన్ని పాడు చేసుకోకు. అల్లుడు ఎంత మంచివాడు కాకపోతే తన తప్పు లేకపోయినా నిన్ను క్షమాపణ అడిగి ఇంటికి రమ్మంటాడు చెప్పు. ఈ మాటలకు దీప్తి ఆలోచనలో పడుతుంది. అది గ్రహిస్తుంది విజయమ్మ. అంటే ఏమిటి మీ ఉద్దేశం? మన అమ్మాయే మంచిది కాదనా? నువ్వు నోరు మూసుకో. నేను అమ్మాయితో మాట్లాడుతున్నాను కదా. అవునానా, మీ మాటలు వింటుంటే నాకు కూడా అమ్మన్నదే కరెక్ట్ అనిపిస్తుంది. నా ఉద్దేశం అది కాదమ్మా. నేను నీ కన్న తండ్రిని. ఏం చేసినా నీ జీవితం బాగుండాలనే చేస్తాను. ఒప్పుకుంటానన్నా, కానీ ఈ విషయంలో మాత్రం నన్ను బలవంత పెట్టకండి. అక్కడ వాళ్ళు నాతో ఎలా ప్రవర్తించారో మీకు తెలీదు. దయచేసి ఇంకోసారి నా దగ్గర మాత్రం వాళ్ళ ప్రస్తావన తీసుకురాకండి అని తన గదిలోకి వెళ్ళిపోతుంది దీప్తి. నీ స్వార్థం కోసం బంగారం లాంటి నా బిడ్డ భవిష్యత్తు పాడు చేసావు గదే పాపిష్టిదానా. ఆ ఉసురు నీకు తగలకుండా పోదు అని కన్నీళ్లు తుడుచుకుంటూ లోపలికి వెళ్ళిపోతాడు గోపాలం. అలా చాలాసార్లు కూతురికి సర్ది చెప్పి కాపురానికి పంపించే ప్రయత్నం చేస్తాడు గోపాలం. కానీ విజయమ్మ దీప్తిని ఆలోచించుకోకుండా చేస్తూ ఉంటుంది. ఇలాగే రోజులు గడుస్తూ ఉంటాయి. కూతురు జీవితం అలా అయిపోవటంతో బెంగతో మంచాన పడిన గోపాలం దిగులుతో కొద్ది రోజులకే చనిపోతాడు. ఈ వార్త విన్న రాఘవయ్య, శాంతమ్మ, వంశీ వెంటనే బయలుదేరి దీప్తి వాళ్ళ ఇంటికి వస్తారు. అప్పుడు కూడా దీప్తి వాళ్ళతో ఏమీ మాట్లాడకుండా ముభావంగా ఉంటుంది. చూడమ్మా దీప్తి, ఇలా జరుగుతుందని మేమస్సలు అనుకోలేదు. ధైర్యంగా ఉండమ్మా. నీకు తోడుగా ఎప్పటికీ మేము ఉంటాం. ఆ మాటలకు ఏమీ మాట్లాడకుండా దీప్తి మౌనంగా ఉంటుంది. కొంత సమయం అక్కడే ఉండి వంశీ వాళ్ళు వెళ్ళిపోతారు. ఇక ఒకరోజు, ఏంటమ్మా దీప్తి, ఈరోజు ఆఫీస్కి వెళ్ళలేదు? వెళ్ళాలనిపించడం లేదమ్మా. నాకు మాత్రం బాధ లేదమ్మా దీప్తి. ఇంట్లో కూర్చుంటే నీకు కూడా ఇంకా బాధ ఎక్కువ అవుతుంది. అందుకే నా మాట విని ఆఫీస్కి వెళ్ళమ్మా అని దీప్తిపై ప్రేమ నటిస్తూ బ్రతిమిలాడ్డంతో ఆఫీస్కి వెళ్తుంది దీప్తి. ఇక మరోవైపు రాఘవయ్య, మన అబ్బాయి సంసారం ఇలా అయిపోతుందని అనుకోలేదే. అవునయ్యా, ఏమిటి వాడ తలరాత. కోడలు మళ్ళీ తిరిగొస్తుందంటావా? ఏమోనయ్యా, దేవుడి దయ వల్ల మనసు మార్చుకొని వస్తే బాగుండు. అబ్బాయి కోడల గురించే ఆలోచిస్తూ బాధపడుతున్నాడు. పోని మళ్ళీ వెళ్ళి కోడలతో మాట్లాడదామంటే ఈ మధ్య తండ్రి చనిపోయిన బాధలో ఉందాయే. అమ్మా, నాన్న, మీరేం బాధపడకండి. దీప్తి మనల్ని అర్థం చేసుకొని ఎప్పటికైనా ఖచ్చితంగా తిరిగొస్తుంది. ఆ నమ్మకం నాకుంది. నిజంగా నువ్వు అన్నట్టు జరిగితే అంతకంటే మాకు ఇంకా సంతోషం ఇచ్చే విషయమేమీ లేదురా. సరే నాన్న, నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను అని ఆఫీస్కి వెళ్ళిపోతాడు వంశీ. ఇలాగే రోజులు గడుస్తూ ఉంటాయి. కమల్ తన అక్క సంపాదనతో చదువు పూర్తి చేసి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. మరోపక్క విజయమ్మ ఇంటి ఖర్చులంటూ దీప్తి దాచుకున్న డబ్బులు కూడా కాజేస్తుంది. ఒకవైపు భర్తతో దూరంగా ఉండటం, మరోవైపు తండ్రి మరణంతో మానసికంగా బాగా కుంగిపోతుంది దీప్తి. ఒంటరైపోతుంది. ఆఫీస్కి వెళ్లకుండా ఇంట్లోనే ఉంటుంది. దీప్తి ఆఫీస్కి ఇర్రెగ్యులర్గా వెళ్లటం, వర్క్పై కాన్సంట్రేషన్ లేకపోవడంతో దీప్తి ఉద్యోగం పోతుంది. మరోవైపు అదే రోజు కమల్ ఆనందంగా ఇంటికొస్తాడు. అమ్మా, నాకు ఉద్యోగం వచ్చిందే. ఎంత మంచి శుభవార్త చెప్పావరా నాన్న. ఇదిగో ఈ స్వీట్ తిను అని కొడుకు నోరు తీపి చేస్తుంది విజయమ్మ. అప్పుడే అక్కడికొస్తుంది దీప్తి. అక్క, నాకు జాబ్ వచ్చింది. కంగ్రాట్స్ రా తమ్ముడు. థ్యాంక్ యూ అక్క. ఇప్పుడు నాకు టెన్షన్ తగ్గిందిరా. టెన్షన్ ఎందుకక్క? నాకు జాబ్ పోయిందిరా. ఇప్పుడు మన కుటుంబాన్ని ఎలా పోషించాలా అని టెన్షన్ పడుతున్నాను. ఉద్యోగం పోయిందా? ఎందుకు? నాన్న చనిపోయినప్పటి నుండి నా మనసేమీ బాగోలేదు. డిప్రెషన్ వల్ల కంపెనీ ఇచ్చిన ప్రాజెక్ట్ని సరైన సమయంలో పూర్తి చేయలేకపోయాను. ఆ కోపంతో వాళ్ళు నన్ను జాబ్ నుండి తీసేశారు. పోనీలే, ఈ కంపెనీ కాకపోతే ఇంకో కంపెనీ. లేదమ్మా, ఇకపై నాకు జాబ్ కూడా చేయాలని లేదు. ఇన్నాళ్ళు తమ్ముడి కోసమే ఇష్టం లేకపోయినా కష్టంగా జాబ్ చేశాను. ఇక అవసరం లేదు కదా. మానసికంగా బాగా నలిగిపోయాను. కొన్నాళ్ళు ప్రశాంతంగా గడపాలనుకుంటున్నాను అని దీప్తి లోపలికి వెళ్ళిపోతుంది. ఇదేంటమ్మా,
ఈవిడ గారిని కూర్చోబెట్టి మేపడానికా నేను కష్టపడి ఉద్యోగం సంపాదించింది? నువ్వేమి కంగారు పడకరా. ఎన్నాళ్ళు నీ కోసమనే దాన్ని భరించాను. ఇకపై ఆ అవసరం లేదు. రూపాయి సంపాదన లేనిది మనకెందుకురా. సరైన టైం చూసి ఇంట్లో నుంచి పంపించేద్దాం. ఇల్లొదిలి పొమ్మంటే ఊరుకుంటుందంటావా? మన చేతులకి ఎందుకు మట్టి అంటించుకుంటావురా? దానంతట అదే ఇల్లు వదిలిపోయేలా చేద్దాం. ఆ అవకాశం రానివ్వు. సరేనమ్మా. ఇక కమల్ ఆఫీస్కి వెళ్తూ ఉంటాడు. దీప్తి ఇంట్లోనే ఉంటుంది. ఇంట్లోనే ఉంటున్న దీప్తితో నెమ్మదిగా ఇంటి చాకిరీ చేయిస్తూ ఉంటుంది విజయమ్మ. అమ్మా, రోజు ఇక్కడి నుంచి ఆఫీస్కి వెళ్ళాలంటే చాలా దూరం. అందుకే మనం సిటీకి షిఫ్ట్ అవుతున్నాం. అవునా? అయితే దాని పీడ వదిలించుకునే అవకాశం మనకి దొరికినట్టేరా. ఎలా అమ్మా? నువ్వే చూస్తావుగా. దీప్తి, దీప్తి. ఏంటమ్మా? తమ్ముడు ఆఫీస్కి బాగా దూరం అవుతుందంట. సిటీకి మారుతున్నాం. సరేనమ్మా, నేను వెళ్ళి బ్యాగ్ సర్దుకుంటాను. అందరం వెళితే ఇల్లు బూజు పట్టి పాడైపోతుంది. అసలే ఈ ఇల్లు మీ నాన్నగారి జ్ఞాపకార్థం. కొన్నాళ్ళు నువ్విక్కడే ఉండు, తర్వాత వద్దు గాని. నీకేం భయం లేదక్కా. నేను ప్రతి నెల నీ ఖర్చులకి డబ్బులు పంపిస్తానులే. సరే తమ్ముడు. ఇక విజయమ్మ, కమల్ సిటీకి వెళ్ళిపోతారు. నెమ్మదిగా దీప్తిని పట్టించుకోవటమే మానేస్తారు. ఒరే అబ్బాయి, అమ్మ ఇంకెప్పుడు వస్తుందిరా? చాన్నాళ్ళు గడిచిపోయింది. మాకు భయంగా ఉంది. అమ్మ ఇంక తిరిగి రాదేమోరా. ఒరే, చివరిగా ఇంకోసారి అమ్మాయి దగ్గరికి వెళ్ళొద్దాం. అయినా అమ్మాయి రానంటే నీకింకో పెళ్లి చేస్తాంరా. ఎన్నాళ్ళని దీప్తి గురించి ఎదురు చూస్తూ నీ జీవితం పాడు చేసుకుంటావు. మాకు మాత్రం మనవడో మనవరాలతోనో ఆడుకోవాలని ఉండదా? లేదు నాన్న, ఇంకొన్ని రోజులు ఆగుదాం. తను తప్పకుండా తిరిగొస్తుంది. నన్ను నమ్మండి. ఒకవేళ రాకపోతే మీరేం చెప్తే అదే చేస్తాను. సరేరా, మాకు అమ్మాయి రావాలనే ఉంది. చూద్దాం ఇంకొన్నాళ్ళు. ఒకరోజు ఎవరితోనూ చెప్పా పెట్టకుండా కమల్ తను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకొస్తాడు. ఇదేమిట్రా? నేను చచ్చాననుకున్నావా? నాకు మాట మాత్రం కూడా చెప్పకుండా పెళ్లి చేసుకుంటావా? నా ఇష్టాన్ని నువ్వెప్పుడూ కాదనవన్న నమ్మకంతో అనుకోకుండా అలా అయిపోయిందిలేమ్మా. అర్థం చేసుకో అమ్మా. బోలెడంత కట్నం తెచ్చుకునే అమ్మాయితో పెళ్లి చెయ్యాలని ఆశపడ్డ విజయమ్మ కొడుకిలా చెప్పా పెట్టకుండా పెళ్లి చేసుకొని రావటంతో తనకు ఇష్టం లేకపోయినా చేసేదేమీ లేక ఊరుకుంటుంది. మరోపక్క సిటీకి వెళ్ళిపోయిన కమల్, విజయమ్మ దీప్తికి నెల నెలా పంపిస్తానన్న డబ్బులు పంపించకపోవటంతో ఇంటి ఖర్చులకి కూడా దీప్తి చేతిలో డబ్బులు ఉండవు. దీంతో విజయమ్మ దగ్గరికి బయలుదేరి వెళ్తుంది. ఇంటికి వెళ్ళిన దీప్తికి ఎదురుగా కమల్ భార్య నేహ ఎదురుపడుతుంది. ఎవరు నువ్వు? నేను కమల్ వాళ్ళ అక్కని. అప్పుడే అక్కడికొస్తారు కమల్, విజయమ్మ. ఇదేంటి హఠాత్తుగా ఊడిపడింది? ఏమిటత్తయ్యా, ఈవిడేనా కమల్ వాళ్ళ అక్క? ఆ మాటలకు దీప్తి, అదేంటమ్మా నిన్ను అత్తయ్య అంటుంది? ఎవరి అమ్మాయి? ఎవరేంటి? కమల్ భార్య. నీకు పెళ్ళయిందని నాకు కనీసం మాట కూడా చెప్పలేదేమిటి తమ్ముడు? ఇప్పుడు తెలిసిందిగా. ఎంతకి ఎందుకొచ్చావు? నిన్నక్కడే ఉండమన్నానుగా. తమ్ముడు డబ్బు పంపించట్లేదు. ఇల్లు జరగడం కష్టం అవడంతో వచ్చానమ్మా. ఓ అదా, వాడేదో బిజీలో ఉండి పంపు ఉండళ్లే. నువ్వు ముందు లోపలికి పదా అంటూ అక్కడి నుంచి దీప్తిని తనతో లోపలికి తీసుకుని వెళ్తుంది విజయమ్మ. రాత్రి అందరూ భోజనాలు చేసిన తర్వాత కమల్, నేహ వాళ్ల గదిలోకి వెళ్ళిపోతారు. విజయమ్మ కూడా గదిలోకి వెళ్ళబోతూ ఉంటే అక్కడే ఉన్న దీప్తి, అమ్మా, నేను నీతో కొంచెం మాట్లాడాలి. ఇప్పటికే చాలా పొద్దుపోయింది. అసలే నువ్వు పొద్దున్న బస్సుకే మన ఊరు వెళ్ళాలి. మెలకో కూడా రాదు. వెళ్ళి పడుకో అని విజయమ్మ అంటుంది. ఆ విషయం గురించేనమ్మా నీతో మాట్లాడతానంటున్నాను. ఏంటో చెప్పు. అమ్మా, నేను రేపు ఊరికి వెళ్ళాలని అనుకోవటం లేదు. నేను కూడా కొన్ని రోజులు మీతో పాటు ఇక్కడే ఉంటానమ్మా. కావాలంటే మధ్య మధ్యలో ఊరెళ్ళొస్తాను. నాకు ఒక్కదానికి అక్కడ ఉండాలంటే కష్టంగా ఉంది అని దీప్తి చెప్తుంది. ఆ మాటలు వినగానే ఒక్కసారిగా కంగారు పడుతుంది విజయమ్మ. కాసేపటికి తన మనసులో ఒక ఆలోచన రావటంతో, సరేలే, అలాగే ఉందు గాని కమల్తో కూడా ఒక మాట చెబుతాను. ముందు నువ్వెళ్ళి పడుకో అని విజయమ్మ అంటుంది. అంతకు ముందే మంచినీళ్లు తీసుకుని వెళ్దామని అటుగా వచ్చిన నేహ వీళ్ల మాటలు వింటుంది. గదిలో ఉన్న కమల్ దగ్గరికి కోపంగా వెళ్తుంది. ఏంటి నేహ, అలా కోపంగా ఉన్నావు? మీ అమ్మ చేస్తున్న పని నాకేం నచ్చలేదు. మా అమ్మ ఏం చేసింది? ఏం చేసిందా?
మీ అక్క రేపు ఊరెళ్ళిపోకుండా మనతో పాటు ఇక్కడే తిష్ట వేస్తానంటే వెళ్ళిపోమనకుండా ఆవిడగారు ఇక్కడ ఉండడానికి ఒప్పుకుంది మీ అమ్మ. అయినా మొగుడిని వదిలేసి వచ్చిన మీ అక్కని పోషించాల్సిన అవసరం మనకేమిటి? తమ్ముడు సంపాదన మీద బ్రతకడానికి ఆవిడికైనా సిగ్గుండాలి కదా అని నేహ కోపంగా అంటుంది. అప్పుడే తన గదికి పడుకోవటానికి వెళ్తున్న దీప్తికి కిటికీ దగ్గర నుండి ఈ మాటలన్నీ వినపడతాయి. ఆ మాటలకు చాలా బాధపడుతుంది దీప్తి. తన మనసులో ఇలా అనుకుంటుంది. నేహ అంటే కొత్తగా వచ్చింది కనుక అమ్మకి కమల్కి నేనంటే ఎంత ఇష్టమో తెలియక అలా మాట్లాడుతుంది. ఇప్పుడు ఖచ్చితంగా కమల్ నా గురించి అన్నీ అర్థమయ్యేలా చెప్తాడు అని అనుకుంటూ ఉండగానే అప్పుడే కమల్ గదిలోకి వస్తుంది విజయమ్మ. కమల్, రే కమల్, ఏంటమ్మా, నేను విన్నది నిజమేనా? అక్క నువ్విక్కడే ఉండటానికి ఒప్పుకున్నావంట? నీకేమైనా మతిపోయిందా? ఆవిడ గారిని పోషించడానికేనా నేను జాబ్ చేస్తుంది? తనని వదిలించుకోవాలని కదా అబద్ధం చెప్పి ఊర్లో వదిలేసి వచ్చింది. ఈ మాటలు వినగానే ఒక్కసారిగా దీప్తి షాక్ అవుతుంది. ఒరే కమల్, నా గురించి అంతా తెలిసి కూడా అలా మాట్లాడతావేంట్రా? నీ భవిష్యత్తు బాగుండాలనే కదా దాని జీతం కోసం పెళ్ళైన రోజు నుండి దానికి దాని అత్తింటి వారి గురించి లేనిపోనివన్నీ చెప్పి మనసు విరగ్గొట్టాను. మన ఇంట్లో పెట్టుకొని దాని దగ్గరున్న డబ్బంతా మనకే ఇచ్చేలా చేశాను. తర్వాత ఇల్లు వంక చెప్పి వదిలించుకోవాలనుకున్నాం నిజమే. అయినా దానికి మన కుట్రలన్నీ తెలియక గుడ్డిగా నమ్మి దాని సంసారం పాడు చేసుకొని ఒంటరిగా మిగిలిపోయింది. కానీ దాన్ని ఇప్పుడు ఇక్కడ ఉండడానికి ఎందుకు ఒప్పుకున్నానో తెలుసా? మనకి పని చేయడానికి జీతం ఇచ్చి ఎలాగో పని మనిషిని పెట్టుకోవాలి కదా. అదే ఈ దీప్తికే కాస్త అన్నం పెట్టి ఇంటిడి చాకిరి ఖర్చు లేకుండా చేయించుకోవచ్చు. విజయమ్మ కమల్ మాట్లాడుకుంటున్న మాటలు వింటున్న దీప్తికి ఒక్కసారిగా కాళ్ల కింద భూమి కంపించినట్టవుతుంది. తాను వింటున్నది చూస్తున్నది నిజమేనా అని దీప్తి ఆశ్చర్యపోతుంది. వాళ్ళు చేసిన మోసానికి ఏం చెయ్యాలో అర్థం కాక ఏడ్చుకుంటూ తన గదిలోకి వెళ్ళిపోతుంది. నేనెంత మూర్ఖురాలిని! సవతి తల్లి తమ్ముడి కపట ప్రేమని గుర్తించలేని గుడ్డిదాన్నైపోయాను. తల్లిదండ్రుల కంటే అపురూపంగా చూసుకునే అత్తమామలని నన్ను ఎంతగానో ఇష్టపడుతున్నా నా భర్త ప్రేమను అర్థం చేసుకోలేకపోయాను. వాళ్ళ పట్ల నేనెంత అమర్యాదగా ప్రవర్తించొచ్చేసినా కాపురు నిలబెట్టాలని పెద్ద మనసు చేసుకొని ఎన్నోసార్లు నన్ను వాళ్ళ దగ్గరికి వచ్చేయమని బ్రతిమలాడారు. అప్పుడు కూడా వీళ్ళ చెప్పుడు మాటలు విని చేజేతుల నా కాపురాన్ని నేనే నాశనం చేసుకున్నాను. నేను సంపాదించే డబ్బు కోసం నా జీవితాన్ని నాశనం చేసిందే కాకుండా మరలా ఇప్పుడు నన్ను పని మనిషిని కూడా చేయాలనుకుంటున్నా. ఈ నమ్మక ద్రోహుల దగ్గర ఉండాలంటేనే అసహ్యంగా ఉంది. అలాగని ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని నేను మా అత్తగారింటికి వెళ్ళాలి? అయినా నేను వాళ్ళ దగ్గర నుంచి వచ్చేసి ఏళ్ళు గడుస్తున్నాయి. నా కోసం ఎదురు చూసి చూసి విసిగొచ్చి ఈ పాటికి వంశీకి మరో పెళ్లి కూడా చేసే ఉంటారు అత్తయ్య మావయ్య. ఇందులో వాళ్ళ తప్పేమీ లేదు. మరలా ఇప్పుడు నాకు బుద్ధొచ్చిందని క్షమించమని వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ సంతోషాన్ని ఎందుకు పాడు చేయటం అని రాత్రంతా ఆలోచిస్తూ తెల్లవారక ముందే ఇంట్లో నుండి బయటకు వెళ్ళిపోతుంది దీప్తి. ఇక ఆ తర్వాత ఏం జరుగుతుందో వచ్చే భాగంలో చూద్దాం.